సలార్ రిలీజ్ దగ్గరలో ఉంది. ఈ దశలో మొన్న రిలీజ్ అయిన ట్రైలర్లో ప్రభాస్ ఎంట్రీ ఆలస్యమైంది. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కొత్తదనం పేరుతో రెబల్ ఎంట్రీ హాఫ్ అన్ అవర్ తర్వాత సెట్ చేస్తారా అనే డౌట్స్ ఉన్నాయి. అదే విషయంపై సలార్ నిర్మాత స్పందించాడు. ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. సలార్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ ఎంట్రీ చాలా లేట్ గా వచ్చింది. కానీ సలార్ చూసేందుకు థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ అంతసేపు వెయిట్ చేయాల్సిన పని లేదంటున్నాడు సలార్ ప్రొడ్యూసర్ కెరగందూర్. అంతేకాదు, అసలు సెప్టెంబర్ 28 నుంచి సలార్ ను పోస్ట్ పోన్ చేయడానికి గల కారణాలను సైతం ఆయన వివరించారు. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కావాల్సింది, కానీ చివరి నిమిషంలో మూవీని డిసెంబర్ 22కు పోస్ట్ పోన్ చేశారు. అందుకు రీజన్ ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ కాకపోవటమే అట. అయితే సెప్టెంబర్ నుంచి సలార్ను డైరెక్ట్ గా సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్నారట. కానీ అదే సమయంలో గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాలతో పాటు ఇంకా చాలా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతూ ఉండటంతో డిసెంబర్ 22కు వాయిదా వేశారట. మరి డిసెంబర్ 22ను కూడా బాలీవుడ్ నుంచి డంకీ, హాలీవుడ్ నుంచి ఆక్వామ్యాన్ సీక్వెల్ లాంటి సినిమాలు పోటీలో ఉన్నాయి కదా అంటే కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తప్పవంటున్నాడు సలార్ ప్రొడ్యూసర్. అయితే ప్రభాస్ సినిమా ఎప్పుడొచ్చినా ఎలా రిలీజ్ అయినా తిరగలేని ఓపెనింగ్స్ అందిపుచ్చుకుంటాయని, అలాంటి ఓపెనింగ్స్ ప్రభాస్ కు మాత్రమే సాధ్యం అంటూ నమ్మకంగా ఉన్నాడు నిర్మాత విజయ్ కెరగందూర్. యానిమల్ లాంటి మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ చేసిన తర్వాత రణబీర్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? మళ్ళీ బ్రహ్మాస్త్ర సైడ్ వెళ్తాడు అన్నారు. కానీ రణబీర్ బ్రహ్మాస్త్ర సైడ్ కాకుండా ఈసారి అంతకు మించి అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. అదే రామాయణం. వచ్చే ఏడాది రణబీర్ రాముడిగా నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. బాలీవుడ్ మొత్తం రణబీర్ జపం చేస్తోంటే రణబీర్ మాత్రం అప్పుడే తరువాత చేయబోయే ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. అయితే అందరూ అనుకుంటున్న రణబీర్ ఇప్పుడు బ్రహ్మాస్త్ర సీక్వెల్ లేదా యానిమల్ సీక్వెల్లో నటించడం లేదు. వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్లో రణబీర్ నటించబోయే కొత్త సినిమా ప్రారంభం కానుంది. ట్రెండ్ కు భిన్నంగా రణబీర్ ఈసారి రామాయణం నేపథ్యంలో తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నాడు. బాలీవుడ్ కు దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నితీష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. మొత్తం 3 భాగాలుగా తెరకెక్కే రామాయణంలో మొదటి భాగాన్ని 2025లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో రణబీర్ రాముడిగాను, సాయి పల్లవి సీతగాను నటించనున్నారు. అలాగే రావణుడిగా రాఖీభాయ్ కనిపించబోతున్నాడు. రణబీర్ రామాయణానికి రాఖీభాయ్ వచ్చే ఏడాది జులై నుంచి డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి లేదా మార్చిలో ఇదే సినిమా విఎఫ్ఎక్స్ ట్రైనింగ్ కోసం రణబీర్, సాయి పల్లవి లాస్ ఏంజల్స్ వెళ్లనున్నారు. యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రణబీర్ మైథలాజికల్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. మరి రాఖీభాయ్ ఎలాంటి దారిని ఎంచుకున్నాడు? టాక్సిక్ లో యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఆ డీటెయిల్స్ ను శాండల్వుడ్ షేర్ చేసింది. రాఖీభాయ్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ తర్వాత యష్ టాక్సిక్ లో అంతకు మించి వైలెన్స్ చూపించబోతున్నాడట. పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న తర్వాత ఒకే ఇండస్ట్రీకి రిలేటెడ్ గా మూవీస్ చేస్తామంటే కుదరదు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అప్పీల్ ఉన్న కథలే చేయాలి. ప్రభాస్ అలాగే చేశాడు. తారక్, రామ్ చరణ్ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు యష్ కూడా అదే దారిలో వెళుతున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ స్టార్ గా మారాడు యష్. అందుకే ఆ తరువాత చేయబోయే సినిమాపై చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవలే టాక్సిక్ పేరుతో సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఈ మూవీలో యష్ క్యారెక్టర్ కాస్త నెగటివ్ రోల్లోనే ఉంటుందట. కేజీఎఫ్ లో రాఖీభాయ్ క్యారెక్టర్ కు కంటిన్యూయేషన్ లా ఉంటుందని, ఎవరినీ లెక్క చెయ్యని పాత్రలో యష్ నట విశ్వరూపం చూపించబోతున్నాడట. గ్లోబల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో సినిమా కథ సాగనుంది. మొత్తం 3 హీరోయిన్స్ కనిపించబోతున్నారు. అందులో ఒక పాత్రను శృతి హాసన్ చేయనుంది. గోవా, శ్రీలంక, లండన్ లోని కీలక ప్రదేశాల్లో షూటింగ్ జరగనుంది. వన్స్ టాక్సిక్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నాడు యష్. టాలీవుడ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈసారి కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బింబిసారకు సీక్వెల్ అనౌన్స్ చేశాడు. అయితే దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదటి భాగం తీసిన దర్శకుడు అందుబాటులో లేకపోవడంతో సీక్వెల్ డైరెక్టర్ ఎవరు అనేది బోల్డ్ ఇన్ ద క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో టాలీవుడ్ 2 అద్భుతమైన విజయాలను అందుకుంది. అందులో మొదటిది సీతారామం, రెండో అద్భుతం బింబిసార చిత్రం. కేవలం కథను నమ్మి తన మార్కెట్ను మించి బింబిసార చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు కళ్యాణ్ రామ్. తన నమ్మకమే నిజమైంది. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 65 కోట్లకు పైగా రాబట్టింది. బింబిసార వరల్డ్ చాలా పెద్దది అని రిలీజ్ కు ముందే దర్శకుడు వశిష్ఠ అలాగే హీరో కళ్యాణ్ రామ్ ప్రకటించారు.
పైగా బింబిసార సీక్వెల్లో ఒక దాంట్లో ఎన్టీఆర్ కూడా నటిస్తాడని చెప్పుకొచ్చారు. అందుకే బింబిసార సీక్వెల్స్ కు అంత క్రేజ్. నిజానికి బింబిసార సీక్వెల్ ఇమ్మీడియట్ గా రిలీజ్ కావాలి. కానీ కళ్యాణ్ రామ్ అమిగోస్, డెవిల్ సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉండడంతో బింబిసార సీక్వెల్ ఆలస్యమైంది. ఇప్పుడు బింబిసార సీక్వెల్ కు లైన్ క్లియర్ అయ్యింది. అందుకు కారణం కళ్యాణ్ రామ్ చేతిలో ఉన్న చిత్రాల చిత్రీకరణ పూర్తయింది. అందుకే డెవిల్ ప్రమోషన్స్ లో వచ్చే వేసవి నుంచి బింబిసార ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు కళ్యాణ్ రామ్. అయితే బింబిసార ఫస్ట్ పార్ట్ దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ తో విశ్వంభర అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జనవరి నుంచి మెగాస్టార్ పాల్గొనే సీన్స్ షూట్ చేయబోతున్నాడు వశిష్ఠ. వచ్చే ఏడాది మొత్తం ఇదే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండనున్నాడు వశిష్ఠ. మరి బింబిసార సీక్వెల్ కు కళ్యాణ్ రామ్ ఎవరిని దర్శకుడిగా ఎంపిక చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. లేదా వశిష్ఠనే విశ్వంభర పూర్తయిన తరువాత బింబిసార 2 తెరకెక్కిస్తాడా అనేది కూడా మరికొంతకాలం ఆగితే తెలుస్తుంది. బాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ దర్శకుల మీద నమ్మకం పోయింది. అందుకే సౌత్ సైడ్ చూస్తున్నారు. దాంతో దక్షిణాది మాస్ దర్శకులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రీసెంట్ గా సౌత్ సైడ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న డైరెక్టర్స్ అందరికీ బాలీవుడ్ హీరోల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఆ లిస్ట్ లో లియో డైరెక్టర్ కూడా చేరిపోయాడు. ఫ్యూచర్ లో లోకేష్ యూనివర్స్ లోకి కింగ్ ఖాన్ అడుగు పెట్టినా ఆశ్చర్యపోయినక్కర్లేదు. షారూక్ తో జవాన్ తెరకెక్కించి 1000 కోట్లకు పైగా వసూళ్లను అందించాడు తమిళ దర్శకుడు అట్లీ. ఇక యానిమల్ తో రణబీర్ కెరీర్ ను మార్చేశాడు తెలుగు దర్శకుడు సందీప్ వంగ. 2023 ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకులు ఎవరు అంటే అందరూ సౌత్ సైడ్ డైరెక్టర్స్ ను చూపిస్తున్నారు. హిందీ హీరోలు తెలుగు లేదా తమిళ దర్శకులతో సినిమాలు చేయడం వల్ల బాలీవుడ్ మార్కెట్ ను షేక్ చేస్తున్నారు. సౌత్ లోనూ వసూళ్లను పెంచుకుంటున్నారు. దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. జవాన్ తో షారూక్, యానిమల్ తో రణబీర్ సౌత్ సైడ్ ఆడియన్స్ కు చాలా దగ్గరయ్యారు. తమ కెరీర్ లో ఎన్నడూ చూడని వసూళ్లను ఈ 2 సినిమాలతో చూశారు. పఠాన్ తో కంబ్యాక్ తర్వాత ఎవరూ ఊహించని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు షారూక్. ఆల్రెడీ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి జవాన్ చేశాడు. త్వరలో అట్లీతో మరో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంతేకాదు మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్ లోనూ ఒక సినిమా చేద్దాం అంటున్నాడట. అసలు లోకేష్ స్టోరీ రాయాలే కానీ షారూక్ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడట. లోకేష్ ఇటీవలే లియో తీసి విజయ్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ అందించాడు. అందుకే షారూక్ కూడా లోకేష్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో ఖైదీ 2 తర్వాత సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయట. యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రణబీర్ మైథలాజికల్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. మరి రాకీ భాయ్ ఎలాంటి దారిని ఎంచుకున్నాడు? టాక్సిక్ లో యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఆ డీటెయిల్స్ ను శాండల్వుడ్ షేర్ చేసింది. రాకీ భాయ్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ తర్వాత యష్ టాక్సిక్ లో అంతకు మించి వైలెన్స్ చూపించబోతున్నాడట. పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న తర్వాత ఒకే ఇండస్ట్రీకి రిలేటెడ్ గా మూవీస్ చేస్తామంటే కుదరదు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అప్పీల్ ఉన్న కథలే చేయాలి. ప్రభాస్ అలాగే చేశాడు. తారక్, రామ్ చరణ్ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు యష్ కూడా అదే దారిలో వెళుతున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ స్టార్ గా మారాడు యష్. అందుకే ఆ తరువాత చేయబోయే సినిమాపై చాలా అంటే చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవలే టాక్సిక్ పేరుతో సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఈ మూవీలో యష్ క్యారెక్టర్ కాస్త నెగటివ్ రోల్లోనే ఉంటుందట. కేజీఎఫ్ లో రాకీ భాయ్ క్యారెక్టర్ కు కంటిన్యూయేషన్ లా ఉంటుందని, ఎవరినీ లెక్క చెయ్యని పాత్రలో యష్ నట విశ్వరూపం చూపించబోతున్నాడట. గ్లోబల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో సినిమా కథ సాగనుంది. మొత్తం 3 హీరోయిన్స్ కనిపించబోతున్నారు. అందులో ఒక పాత్రను శృతి హాసన్ చేయనుంది. గోవా, శ్రీలంక, లండన్ లోని కీలక ప్రదేశాల్లో షూటింగ్ జరగనుంది. వన్స్ టాక్సిక్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నాడు యష్.